పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రేపు నిర్వహించనున్న 3,200 కోట్ల భారీ రుణ పంపిణీ కార్యక్రమంపై చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలోనే తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం జిల్లాలో జరగడం గర్వకారణమని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాయితీ రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం సహాయ సంఘాల మహిళలు, రైతులు, చిరు వ్యాపారులు, నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదగాలని సూచించారు. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 3,200 కోట్ల రుణాలు పంపిణీ చేయనున్నట్లు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. రుణాలు మంజూరు చేయాలి, బ్యాంకులు సహకరించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరాలి. అది డ్వాక్రా కావచ్చు, మెప్మా కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, ప్రధానమంత్రి అమలు చేసేటువంటి 12 పథకాల్లో లబ్ధిదారులు కావచ్చు, ముద్ర లోన్స్ కావచ్చు. వీటన్నిటికీ బ్యాంకులు ఎక్కడైనా నిర్లిప్తత ఉంటే ఆ నిర్లిప్తత పోగొట్టడానికి సిబిల్ క్లియర్గా ఉండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లోన్లు ఇచ్చేటువంటి దానికి బ్యాంకులే మనం వెంటబడాలనేటువంటి విధంగా ఒక టార్గెట్ పెట్టి రేపు 3,200 కోట్లు మన పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు గారి సారథ్యంలో దేశంలో 543 పార్లమెంట్లు ఉంటే నర్సరావుపేటలోనే అవుట్ రీచ్ ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రత్యేకంగా మన నర్సరావుపేటలో నిర్వహిస్తున్నారు. దీనికి మన కృష్ణదేవరాయలు గారిని అభినందిస్తున్నాను నేను. వారి ఆధ్వర్యంలో అవుట్ రీచ్ ప్రోగ్రాం మనకి సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు రావటం, మన చీఫ్ మినిస్టర్ మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు రావటం మన అందరికీ ఒక మంచి శుభ పరిణామం. వారు ఎన్నిసార్లు మన ప్రాంతానికి వస్తే అంత మంచి జరగడానికి కానీ, నిధులు ఎక్కువ కేటాయించడానికి కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున మన ఎంపీ గారి ప్రోగ్రాంని ఇక్కడ తీసుకువచ్చినటువంటి ఘనత మన ఎంపీ గారిది. ఆ విధంగా దీనివల్ల ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి మేలు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా 8ంటికి బయలుదేరి 10ంటికల్లా సభా ప్రాంగణానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. సివిల్ క్లియర్గా ఉండి అర్హత ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైనా ఈరోజు నా దగ్గరకు కానీ, ఈ పేట వరకు నర్సరావుపేట పార్లమెంట్లో మన ఎంపీ గారి దగ్గరకు కానీ, కలెక్టర్ గారు కూడా అర్హత ఉంటే, సివిల్ ఉంటే ప్రభుత్వ పథకాలు మీరు అందుకోవడానికి ఎక్కడైనా బ్యాంకులు నిరాకరించినా, నిర్లిప్తతగా ఉన్నా మాది బాధ్యతని ఒక భరోసాని ఇవ్వడానికి ఈ యొక్క అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. రేపు 17వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1:30 దాకా నర్సరావుపేటలో జరగబోయే రుణ వితరణ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, వీరితో పాటుగా దేశంలో ఉన్న అన్ని బ్యాంకుల చైర్మన్లు కూడా రేపు నర్సరావుపేటకు రాబోతూ ఉన్నారు. వీరందరూ ఇక్కడికి వస్తూ ఉన్నారు అంటే ముఖ్య కారణం ఏదో పెద్ద పెద్ద వ్యాపారస్తులకి లబ్ధి చేకూర్చడం కోసమే బ్యాంకులు ఉన్నాయని కాదు. బ్యాంకులు ఉన్నవి సామాన్య ప్రజలకి కూడా వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, ఆర్థికంగా పైకి రావడానికి ఉపయోగపడేదానికి కూడా ఈ బ్యాంకులు ఉన్నాయి అనేదానికి చూపించడానికి రేపు ఈ కార్యక్రమం నర్సరావుపేటలో చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా 3,216 కోట్ల రూపాయలు రేపు రుణ వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. రుణాలు ఇవ్వబోతా ఉన్నాం. 1,00,000 మంది పైగా బెనిఫిషరీస్కి రేపు ఈ 3,216 కోట్ల రూపాయలు కూడా ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ వచ్చి దీన్ని విజయం చేకూర్చాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి. అన్ని వర్గాల ప్రజలకు దీనిలో లబ్ధి చేకూరుతూ ఉంది. ఒకవైపు ఆర్ఐఎఫ్ఆర్ పట్టాలు అంటే ట్రైబల్స్ ఎప్పుడూ కూడా ఆర్ఐఎఫ్ఆర్ పట్టాలు రావటమే వారికి చాలా కష్టం. అటువంటిది ఆర్ఐఎఫ్ఆర్ పట్టాల మీద కూడా ఫస్ట్ టైము లోన్స్ ఇప్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే టెనెంట్ ఫార్మర్స్ ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి ఆ టెనెంట్ కార్డు మీద కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరికీ కూడా రుణం ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 28 క్లస్టర్స్, మండలానికి ఒక క్లస్టర్ కింద 28 క్లస్టర్స్ కూడా ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నాం రేపు. ఇలా ప్రతి ఒక్క వర్గానికి కూడా, మహిళలకైతే కానీ, ట్రైబల్స్కి అయితే కానీ, రైతులకైతే కానీ అందరికీ ఉపయోగపడే కార్యక్రమం. అలాగే విశ్వకర్మ
ద్వారా కూడా రేపు రుణాలు ఇవ్వబోతా ఉన్నాం. బీసీలకు ఉపయోగపడే కార్యక్రమం, ఇలా ప్రతి ఒక్క వర్గానికి కూడా ఉపయోగపడే కార్యక్రమం రేపు జరగబోతా ఉంది.